మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. సాయి కృష్ణ కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజ్ని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ప్రస్తుతం ఎవరి కోసమైతే వెతుకుతున్నారో 1 వీక్ నుంచి వెతుకుతున్నారో హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని వాళ్ళిద్దరూ స్వయంగా లొంగిపోయారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్న మనం ఈ లొకేషన్ చూస్తున్నాం. ఈ పైన ఏసీపీ కార్యాలయం ఉంది. ఏసీపీ మానస ఎదుట ఇద్దరు కూడా 1 వీక్ నుంచి వెతుకుతున్నారు వీళ్ళిద్దరి కోసం. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా ఉంది అశోక్ అండ్ నాని. సో వీళ్ళిద్దరూ కూడా నేరుగా లొంగిపోవడం కూడా వీళ్ళిద్దరూ ఆటోలో వచ్చి స్వయంగా దిగి స్టేషన్లోకి వెళ్ళిపోయారు. పైన మనకు కనబడుతున్న బోర్డులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్. సో ఈ లోపల ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఉన్నారు, లోపల వాడిని విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి కీలక పరిణామంగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే 1 వీక్ నుంచి కూడా, అంటే ఈ కేసు నడుస్తున్నప్పటి నుంచి కూడా పూర్తిగా వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిపి కూడా వీళ్ళపైన సస్పెన్షన్ వేటు కూడా వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళకి లొంగిపోయినప్పటికీ సిట్ అధికారులు వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కరెక్ట్గా 24 గంటల వీళ్ళు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సిట్ అధికారులు ప్రస్తుతం ఇక్కడ నుంచి సిట్ అధికారులు ఇక్కడికి వస్తారు, లేదా వీళ్ళని సిట్ అధికారుల దగ్గర తీసుకెళ్తారా అనేది చూడాలి. అయితే ఈ కేసు మొత్తం మీద కూడా కస్టోడియల్ డెత్కి సంబంధించి కీలకంగా వ్యవహరించిన వాళ్ళలో సిఐ నాగరాజ్తో పాటు ఇక్కడ ఉన్న మనకు విజువల్స్లో కనబడుతున్న ఎవరైతే ఈ అశోక్ అండ్ నాని వీళ్ళిద్దరే చాలా కీలకం. కాబట్టి సో వీళ్ళిద్దరిపైనే ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ డెత్కి సంబంధించి డెత్ మిస్టరీగా ఉన్న నేపథ్యంలో ఈ మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశారు అనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారున్న ఈ పరిస్థితుల్లో సో వీళ్ళిద్దరి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెప్పిస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది 1 కాదు 2 కాదు, దాదాపుగా ఒక 40-50 రోజుల నుంచి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. దాదాపు ఒక 1 రోజుల పాటు విజయవాడ సిటీలో ఇదే హాట్ టాపిక్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాం. ఈ సౌత్ జోన్కి సంబంధించిన ఏసీపీ కార్యాలయం ప్రస్తుతం కిందకి వెళ్తున్న పరిస్థితి మనం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూడొచ్చు. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి అండ్ నాని అండ్ అశోక్ వాళ్ళిద్దరిని కూడా మనము ఫ్రేమ్లో చూస్తున్నాం. వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి ఏమన్నా తరలిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు స్వయంగా లొంగిపోయారు. బేసిక్గా వీళ్ళ కోసం 1 వీక్ నుంచి జల్లెడ పడుతూ ఉన్నారు. ఓ పక్క అశోక్ ఇంటికి వెళ్ళారు, ఓ పక్క నాని ఇంటికి కూడా వెళ్ళారు. వాళ్ళకి నోటీసులు జారీ చేశారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. వాళ్ళని పట్టుకోవడానికి మొత్తం ఈ టాస్క్ ఫోర్స్ అధికారుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపుగా ఒక 4-5 రోజులుగా ట్రై చేసినప్పటికీ అనూహ్యంగా ఇద్దరు కూడా ఒకేసారి లొంగిపోవడం అనేది ఇప్పుడు ఈ కేసులో ఎటు మలుపు తిరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే 1 వీక్ నుంచి కూడా వీళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పోలీసులు వీళ్ళపై నిఘా పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం. అటువైపు వెనక కనబడుతున్నారు నాని అండ్ అశోక్. ఇద్దరిని కూడా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సిట్కి సంబంధించిన కార్యాలయానికి తరలించే అవకాశం కనబడుతుంది. సిట్ అధికారులు ఎదుట ప్రస్తుతం ఇద్దరిని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసు అధికారులతో పాటు ప్రస్తుతం అక్కడ అశోక్ అండ్ నాని ఇద్దరు కూడా హెడ్ కానిస్టేబుల్ కృష్ణాంగకి సంబంధించిన వాళ్ళు. ఏదైతే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్కి సంబంధించిన ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించింది వాళ్ళిద్దరే. కాబట్టి సో వాళ్ళిద్దరిని ఇప్పుడు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఉన్న టైం కూడా రేపు సాయంత్రం దాకా టైం ఉంది. కాబట్టి వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు వేస్తారని చూడాలి. ఇప్పటికే సిట్ ఎదుట నాగరాజు ఏమాత్రం కూడా నోరు మీద పడిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చెప్పబోతున్నారు, అసలు వీళ్ళు చెప్తారా లేదా సమాధానం అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలు అయితే ప్రస్తుతానికి అంత బలమైన సాక్ష్యాలు ఏమీ దొరకలేదు. కాబట్టి ప్రస్తుతం వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఏసీపీ కార్యాలయం నుంచి నేరుగా సిట్ అధికారుల దగ్గరికి అయితే ప్రస్తుతం ఈ అశోక్ నానిని తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తున్న ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండడంతో ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రప్పిస్తారనేది చూడాలి. మరోవైపు ఈ కేసు సంబంధించిన హేబియస్ కార్పస్ పిటిషన్ సంబంధించి రేపు విచారణ జరగబోతోంది. దాంతోపాటు సిబిఐకి అప్పచెప్పాలనే పిటిషన్ పైన కూడా రేపే విచారణ జరగబోతోంది. సో ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్న నేపథ్యంలో సడన్గా ఇప్పుడు ఈ హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఇద్దరు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి లొంగిపోవడం, అది కూడా ఆటోలో వచ్చి లొంగిపోవడం అనేది కీలకంగా మారుతుంది ఈ కేసులో. దీనికి సంబంధించి వీళ్ళైనా నోరు మెదుపుతారా, అసలు ఏం జరిగిందో చెప్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే నాగరాజు ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు సిట్ అధికారుల దగ్గర అని చెప్తున్న నేపథ్యంలో ఒక పక్కన చూస్తుంటే 40-30 రోజుల పాటు ఉన్న సీసీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ అయిపోవడం, అక్కడి నుంచి కూడా సరైన సాక్ష్యాధారాలు దొరకపోవడంతో కేసులో కీలకంగా మారింది. ఇప్పుడు కేవలం వీళ్ళిద్దరు మాత్రమే, హెడ్ కానిస్టేబుల్ అశోక్ అండ్ నాని. దీంతోపాటు మరొక కానిస్టేబుల్ బాబురావుకి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు నిజంగా అరెస్ట్ చేశారా అనేది రేపటికి తెలిసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తుంటే చాలా కీలక పరిణామం సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ అంశంలో
ఈ కేసులో మాత్రం ఇది చాలా చాలా కీలకంగా మారుతోంది. సో రేపటికి కానీ అంటే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, అలాగే వాళ్ళు సమాధానం చెప్తారా లేదా, ఎందుకంటే స్వయంగా వాళ్ళే వచ్చి లొంగిపోయారు కాబట్టి 1 వీక్ బట్టి ఎదురు చూశారు వీళ్ళకి అసలు ఎక్కడికి వెళ్ళిపోయారని. ఇప్పటికి సస్పెన్షన్ వేడుతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. కుటుంబ సభ్యులు కూడా నోటీసులు ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు జాడలేదు. బట్ సడన్గా ఎంట్రీ ఇచ్చారు సూర్యాపేట పోలీస్ స్టేషన్, అది కూడా ఏసీపీ కార్యాలయం ఎదుట. సో ఫైనల్గా చూడాలి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో, వీళ్ళు అసలు ఆన్సర్స్ చెప్తారా లేదా అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.